నటశేఖర కృష్ణ నటించిన 200వ చిత్రం ఈనాడు. మాస్ హీరోగా కొనసాగుతున్న కృష్ణ ఇందులో హీరోయిన్ లేకుండా నటించడం ఆ రోజుల్లో ఒక సాహసంగా చెప్పుకున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈనాడు చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈనాడు చిత్రం 1982 డిసెంబర్ 17న విడుదలైంది. అప్పటికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పి 8.5 నెలలు అయింది. ఆ పార్టీ గుర్తు సైకిల్. ఈ సినిమాలోని నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం పాటను హీరో కృష్ణ తదితరులు సైకిళ్లు నడుపుతుండగా చిత్రీకరించారు. సినిమా చూశాక ఎన్టీఆర్ కు మద్దతుగా కృష్ణ ఆ పాట చిత్రీకరించారని అందరూ అనుకున్నారు. ఈనాడు 29 కేంద్రాల్లో 50 రోజులు, 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. గ్రామీణ వాతావరణంలో రూపొందించిన హీరో కృష్ణ చిత్రాలని అన్నీ కూడా సూపర్ హిట్టే. ఆ విషయాన్ని మరోసారి నిరూపించిన చిత్రం ఊరికి మొనగాడు. 1981 సంవత్సరానికి అక్కినేని నటించిన శ్రీవారి ముచ్చట్ల చిత్రం హిట్ అయ్యి శుభారంభం పలికితే ఆ విజయ పరంపరను ఊరికి మొనగాడు చిత్రం కొనసాగించింది. జయప్రద కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కృష్ణ రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ హిట్ ఇదే. రెగ్యులర్ ఫార్ములా కథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని రంజింపజేసే విధంగా తెరపై మలిచి విజయానికి కారకులయ్యారు రాఘవేంద్రరావు. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు, అందాల జవ్వని, మందార పువ్వని పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. 11 కేంద్రాల్లో 100 రోజులు, 6 కేంద్రాల్లో 200 రోజులు ఆడి సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. 1981 ఏప్రిల్ 25న మద్రాసులోని పాంగ్రోవ్ హోటల్లో జరిగిన 100 రోజుల వేడుకకు దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కిరాయి కోటిగాడు. హీరో కృష్ణ అభిమానులను ఎంతగానో అలరించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రీదేవి కథానాయిక, కృష్ణ అభిమాని రామలింగేశ్వరరావు నిర్మాత. టైటిల్స్ పరంగా ఈ సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేశారు. సినిమా టైటిల్స్ పూర్తయ్యి కృష్ణ పాత్ర ఎంటర్ అయినప్పుడు ఆ ఫ్రేమ్ ను ఫ్రీజ్ చేసి సూపర్ స్టార్ కృష్ణ అని వేయడం చూసి ఆయన అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. 5 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. నవలారాణి, ఎద్దనపూడి సులోచన రాణి రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా మీనా. హీరో కృష్ణ నటించిన ఈ సినిమాతోనే విజయ నిర్మల దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఒక పక్క మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరో కృష్ణ మీనాలో పల్లెటూరు యువకునిగా సాఫ్ట్ క్యారెక్టర్లో పంచికట్టుతో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. 1973 డిసెంబర్ 28న విడుదలైన మీనా చిత్రం 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సోషల్ క్యారెక్టర్లలో హీరో కృష్ణను చాలా విభిన్నంగా చూపించిన చిత్రం మాయదారి మల్లిగాడు. గళ్ళ లుంగి, పల్చటి లాల్చి, మెడలో స్కార్ఫ్, నడుముకి లావుపాటి బెల్టు, చేతిలో కర్ర, అందమైన రవిడి ఇలా ఉంటాడన్న మాట అనిపించేలా హీరో కృష్ణ గెటప్ ఉంటుంది. మంజుల కథానాయిక. ఆదిత్య సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 1973 అక్టోబర్ 5న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. హీరో కృష్ణ దీపాత్ర అభినయం చేసిన చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. నటుడు బాలయ్య నిర్మించిన ఈ సినిమాలో శ్రీదేవి, కవిత హీరోయిన్లుగా నటించారు. అప్పనా తన్నా మన్నా అందరికీ దండాలన్న పాటలో హీరో కృష్ణ వేసిన స్టెప్స్ అభిమానుల ఉత్సాహాన్ని పెంచాయి. 1980 ఆగస్టు 8న విడుదలైన ఈ సినిమా చూసి ఎంతో మంది హీరో కృష్ణ అభిమానులుగా మారారు. 7 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. కోటీశ్వరుడైన చక్రవర్తిగా నటభూషణ శోభన్ బాబు, లారీ డ్రైవర్ బాలగంగాధర తిలక్ గా నటశేఖర కృష్ణ పోటీ పడి నటించిన సినిమా ముందడుగు. పెట్టుదారి వర్గానికి చెందిన అగ్ర నిర్మాత రామానాయుడు ఓ సవ్యవాద చిత్రం తీయడం ఆ రోజుల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. శ్రీదేవి, జయప్రద హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకుడు.
1983 ఫిబ్రవరి 36న విడుదలైన ముందడుగు చిత్రం మల్టీ స్టారర్ చిత్రాల్లో గోల్డెన్ జూబిలీ జరుపుకున్న ఏకైక చిత్రంగా చరిత్రలో నిలిచింది. పోలీస్ ఆఫీసర్గా, జమదగ్నిగా 2 విభిన్న పాత్రలలో హీరో కృష్ణ నటించిన సినిమా అగ్నిపర్వతం. అగ్ని, జమదగ్ని. శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట 3వ అంకి వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం, అగ్గిపెట్టి ఉందా అనే డైలాగ్స్ తో జమదగ్ని పాత్రలో హీరో కృష్ణ నట విశ్వరూపం ప్రదర్శించారు. విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అగ్నిపర్వతం చిత్రం 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 2 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. సూపర్ స్టార్ కృష్ణతో ఏకలవ్య చిత్రం తీసిన అనంతరం 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని సీనియర్ నిర్మాత ఎంఎస్ రెడ్డి మళ్లీ కృష్ణతోనే తీసిన సినిమా పల్నాటి సింహం. ఎంఎస్ రెడ్డి ఇచ్చిన టైటిల్ ఆధారంగా పరుచూరి సోదరులు ఈ చిత్రకథ తయారు చేశారు. బాక్స్ ఆఫీస్ హిట్ ధ్యేయంగా నవరస భరితంగా రూపుదిద్దుకున్న పల్నాటి సింహం చిత్రం ఘన విజయం సాధించి ఎంఎస్ రెడ్డి నలుగురిలో గర్వంగా తలెత్తుకునేలా చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జయసుధ, రాధ హీరోయిన్లు, ఊర్వశి శారద ప్రత్యేక పాత్ర పోషించారు. తెలుగు సినీ జానపదాల్లో సింహాసనం చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ తో రూపుదిద్దుకున్న తొలి సినిమా ఇది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాతో హీరో కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్లు. 1986 మార్చి 21న విడుదలైన సింహాసనం తొలివారం 1,51,65,291 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా హైదరాబాద్ దేవి 70mm థియేటర్లో రోజుకి 4 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఏవిఎం సంస్థ నిర్మించిన లేత మనసులు చిత్రం స్ఫూర్తితో పద్మాలయ సంస్థ నిర్మించిన చిత్రం కొడుకు దిద్దిన కాపురం. హీరో కృష్ణ దర్శకత్వం వహించారు. విజయశాంతి కథానాయిక. బాలనటుడిగా మహేష్, దీపాత్ర అభినయం చేసిన సినిమా ఇది. కొడుకు దిద్దిన కాపురం చిత్ర నిర్మాణ సమయంలోనే హీరో కృష్ణ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను ఎంపీగా గెలవడం తథ్యం, కొడుకు దిద్దిన కాపురం 100 రోజుల వేడుక ఇక్కడే చేస్తానని ఖచ్చితంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 1980 జనవరి 30న ఏలూరులో శతదినోత్సవం జరిపారు నటశేఖర కృష్ణ. హిందీలో హిట్ అయిన ప్యార్ జుగ్తా నహీ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం పచ్చని కాపురం. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటభూషణ శోభన్ బాబుకి ప్యార్ జుగ్తా నహీ యాప్ట్ సబ్జెక్టు, కానీ నటశేఖర కృష్ణ చేసే వెరైటీగా ఉంటుందని నిర్మాత మిద్దె రామారావు భావించి పచ్చని కాపురం చిత్రం తీశారు. శ్రీదేవి హీరోయిన్, తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన కోర్టు రూమ్ డ్రామా తండ్రి కొడుకుల ఛాలెంజ్. ఇందులో కృష్ణ, రంగనాథ్ లాయర్లుగా నటించారు. వీరి తండ్రి పోలీస్ అధికారి పాత్రను కైకాల సత్యనారాయణ పోషించారు. రాధ, సుమలత హీరోయిన్లు. సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపుదిద్దుకున్న తండ్రి కొడుకుల ఛాలెంజ్ చిత్రం విజయం సాధించింది. హీరో కృష్ణ కెరీర్ లో సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో ముద్దాయి చిత్రం ఒకటి. ఆర్టిస్ట్ గా ఆయన స్థాయిని మరింత పెంచడమే కాకుండా ఆయన అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసే స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధించింది. విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఊర్వశి శారద ప్రత్యేక పాత్ర పోషించారు. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ముద్దాయి చిత్రం 1987 జూలై 7న విడుదలయ్యి 26 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో రూపొందిన మరో హిట్ చిత్రం వజ్రాయుధం. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1985 జూలై 5న విడుదలైంది.
విజయవాడ అప్సరా, గుంటూరు భాస్కర డీలక్స్ థియేటర్స్ లో 35 రోజుల పాటు, నెల్లూరు నర్తకి థియేటర్లో 27 రోజుల పాటు హౌస్ఫుల్ తో ఈ చిత్రం ఆడడం విశేషం. అంతకుముందు హీరో కృష్ణతో 2 సినిమాలు తీసిన నిర్మాత త్రివిక్రమరావు హ్యాట్రిక్ ఫిలిం ఖైదీ రుద్రయ్య. ఇందులో లారీ డ్రైవర్ రుద్రమరాజుగా కృష్ణ నటించారు. హీరోయిన్ గా శ్రీదేవి నటించారు. 29 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హీరో కృష్ణ సినీ జీవితం శుభం సీన్కు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన నంబర్ 1 చిత్రం కృష్ణకి పునర్జీవం పోయడమే కాకుండా గత వైభవాన్ని మళ్ళీ తీసుకువచ్చింది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి చేసిన మ్యాజిక్ తో ఒక్కసారిగా వయసు తగ్గిపోయి 25 ఏళ్ల యువకునిగా మారిపోయి కృష్ణను వెండి తెరపై చూసిన అభిమానులు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సౌందర్య హీరోయిన్ గా నటించిన నంబర్ 1 చిత్రం ఘన విజయం సాధించింది. అపజయాలు ఎదురైనా వీడని ఆత్మస్థైర్యంతో పూర్వ వైభవాన్ని నంబర్ 1 చిత్రంతో పొందిన హీరో కృష్ణ విజయ పరంపరను కొనసాగించిన చిత్రం అమ్మ దొంగ. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సౌందర్య, ఆమని, ఇంద్రజ కథానాయికలు. సంక్రాంతి కానుకగా 1995 జనవరి 12న విడుదలైన అమ్మ దొంగ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.